ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి రైట్ టైమా ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్, లేదా మీరు అన్నట్టు 23,500 నిఫ్టీ వచ్చేంత వరకు ఆగాల? మార్కెట్ అనేది మనకి ఎప్పుడు అవకాశాన్ని ఇవ్వదండి. మనం ఎదురు చూస్తూ ఉంటే ఎప్పటికీ ఎదురు చూస్తూనే ఉంటాం, బస్ మాత్రం వెళ్ళిపోతూనే ఉంటది. మన గత 1 ఇయర్ నుంచి అనుకుంటా, పోయిన సెప్టెంబర్ నుంచి మార్కెట్ కరెక్షన్ స్టార్ట్ అయింది, సరిగ్గా సంవత్సరం అవుతోంది. ఇంకా ఆ పై నుంచి మనం కంపేర్ చేస్తే ఒక 6.5% మనకి నిఫ్టీ అనేది లోవర్ సైడే ఉంది. స్మాల్ క్యాప్ అయితే ఒక 12%, మిడ్ క్యాప్ అయితే ఒక 8% స్టిల్ లోవర్ సైడ్ ఉండటము అది ఒక రకంగా మంచి ఆపర్చునిటీ. కాకపోతే ఇక్కడ నుంచి గతంలో వచ్చినట్టుగా రిటర్న్స్ మనకి వెంటనే వస్తాయని ఒక ఎక్స్పెక్టేషన్ తోటి కాకుండా, మనకి ఎకనామిక్ గ్రోత్ యాక్టివిటీ ఎంత ఉంటుంది అనేది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఇక్కడ నుంచి ఉంది. గతంలో రిటర్న్స్ గురించి మాట్లాడారు, కానీ ఇప్పటి నుంచి ప్రతి ఒక్క ఇన్వెస్టర్ మన కంట్రీ యొక్క జీడిపి ప్లస్ ఇన్ఫ్లేషన్ ఏ విధంగా పెరుగుతోంది, ఈ నామినల్ జీడిపి అనేది ఎంత పర్సెంటేజ్ తో గ్రో అవుతుంది అనే విషయాన్ని క్లియర్ గా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు అప్పుడు బ్యాంకింగ్ సెక్టర్ చెప్పారు, అప్పుడు ఇన్వెస్ట్ చేయండి అని చెప్పి, ఇప్పుడు ఆల్ టైమ్ హైలో ఉంది. ఇప్పటికి స్టిల్ బ్యాంకింగ్ సెక్టర్ అయినా, లేకపోతే ఇప్పుడు దేనిలో ఇన్వెస్ట్ చేయొచ్చు? ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టర్ అనేది ఏ కంట్రీకైనా కానీ ఒక వెన్నుముక్క లాంటిది. ఇప్పుడు మన బ్యాంకింగ్ సెక్టర్ ఇంకా వాల్యుయేషన్ పాయింట్ ఆఫ్ లో చూసినా కానీ ఇంకా ఫెయిర్ వాల్యుయేషన్ లోనే ఉంది. ఇప్పుడు జస్ట్ ఒక ఆల్ టైమ్ హైను మాత్రమే కొట్టింది, కానీ దాని వాల్యుయేషన్ ఇంకా డీవియేషన్ లోకి అయితే వెళ్ళలేదు. ఇప్పుడిప్పుడే మార్కెట్ లో కొంత లిక్విడిటీ పెరుగుతోంది. అదే విధంగా కొన్ని ఎంఎస్ఎంఈ లోన్స్ వాటిని పెంచడం ద్వారా మరింతగా లిక్విడిటీని కూడా పెంచే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 26 తర్వాత నుంచి, అంటే 2026 తర్వాత నుంచి డెఫినెట్ గా ఇందాక పుల్లారావు గారు చెప్పినట్టుగా ₹1,00,000 కోట్ల మార్కెట్ లోకి రావడానికి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి అమల్లోకి వస్తాయి. ఈ జిఎస్టీ రిఫార్మ్స్ ఇవన్నీ కూడా ఓవరాల్ గా లిక్విడిటీని పెంచి ఫస్ట్ బ్యాంకింగ్ వ్యవస్థను స్ట్రాంగ్ చేస్తాయి. రెండోది ఐటీ సెగ్మెంట్ కి సంబంధించి దాదాపుగా 30% రీసెంట్ గా, అంటే దాని ఒక ఆల్ టైమ్ హై నుంచి 30% కరెక్షన్ జరిగింది. 3-4 సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున రిటర్న్ ఇచ్చినటువంటి పరిస్థితులు లేవు. ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ ఇక మీద మొదలు పెడుతుంది అని చెప్పేసి మొన్న జరిగినటువంటి మీటింగ్ లో ఆల్రెడీ ఫెడ్ చైర్మన్ ఒక క్లారిటీ కూడా ఇచ్చారు. సో గోయింగ్ ఫర్దర్ ఆ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ కూడా ఐటీని కూడా సపోర్ట్ చేస్తాయి. మనకి హెవీ వెయిట్స్ గా ఉన్నటువంటి 30% బ్యాంకింగ్ స్టాక్స్ అండ్ ఐటీ ఒక దాదాపు 12-15%, అంటే ఒక 45-50% వరకు ఏవైతే సెగ్మెంట్స్ ఉన్నాయో అవి పరిగెట్టడానికి కొంతవరకు అవకాశాలు ఉన్నాయి. సరే, ఇక గోయింగ్ ఫర్దర్ కన్సంప్షన్ కి సంబంధించి ప్రభుత్వం బలవంతంగా అయినా సరే పుష్ చేసే ప్రయత్నం చేస్తోంది. జిఎస్టీ రిఫార్మ్స్ అవ్వచ్చు, ఏదో ఒక విధంగా ఎట్టి పరిస్థితుల్లో ఇండియన్ కన్సంప్షన్ స్టోరీ బలపడాలి అని చెప్పేసి వాళ్ళు రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఒక రకంగా అది మార్కెట్ కి మంచిది. అండ్ ఆటో సెగ్మెంట్ కి కూడా ఒక రకంగా మంచి జరిగే అవకాశం ఉంది. గతంలో ఉన్నటువంటి ప్రైస్ తో కంపేర్ చేస్తే 8-10% చీపర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గోయింగ్ ఫర్దర్ కొంతవరకు వాటి యొక్క బయింగ్ పెరిగే అవకాశం ఉంటుంది. అటు ఆటో సెగ్మెంట్ గానీ, ఎఫ్ఎంసీజీ గానీ, ఐటీ గానీ, బ్యాంకింగ్ గానీ ఇవన్నీ కూడా కొద్దిగా స్టెబిలైజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అండ్ దాంతో పాటుగా మనకి ఫైనాన్స్ ఒకటి బ్యాంకింగ్ కాకుండా మనకి పీబీ ఫిన్టెక్ లాంటి, అంటే పాలసీ బజార్ ఫిన్టెక్ లాంటి కంపెనీస్ కొన్ని ఏవైతే ఇన్సూరెన్స్ అమ్ముతున్నాయో వాటిల్లో కూడా సేల్స్ బూస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇన్సూరెన్స్ కి సంబంధించి జిఎస్టీని 5% ఆర్ నిల్ ఈ విధంగా తీసుకొని వచ్చినట్లయితే డెఫినెట్ గా మనకి నివోబూపా గానీ, స్టార్ గానీ ఇటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీల యొక్క సేల్స్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్ గా కొంతవరకు పికప్ అయ్యే అవకాశాలు అయితే డెఫినెట్ గా కనపడుతున్నాయి. ఫిన్టెక్ రిలేటెడ్ కంపెనీస్, ఎన్బిఎఫ్సిస్, బ్యాంకింగ్, ఐటీ అండ్ ఇండియన్ డిజిటలైజేషన్ చేసేటువంటి కంపెనీస్, వాటి మీద కొంతవరకు పాజిటివ్ హోప్ కనిపించే అవకాశం ఉంది. ఎఫ్ఎంసీజీ జిఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్ తగ్గింపు వల్ల ఎఫ్ఎంసీజీకి సంబంధించి ఎప్పుడు కూడా వాల్యుయేషన్ కొద్దిగా హైలో ఉంటుంది. ఎఫ్ఎంసీజీ గత ఇయర్ లో కూడా కొంచెం పర్ఫార్మెన్స్ ఇచ్చింది కాబట్టి వాల్యుయేషన్ పాయింట్ లో ప్రాబ్లం ఉంది. కానీ పెద్ద ఎత్తున ర్యాలీ రాకపోవచ్చు. మనకి ఏదైతే నెక్స్ట్ రాబోయే ర్యాలీలో ఒక స్టోరీలో భాగమయ్యే అవకాశం ఉంది. మేబీ ఒక 10%-12% రిటర్న్ తోటి అవకాశం ఉంది. ఇప్పుడు పూర్తిగా అవాయిడ్ చేయాల్సిన సెక్టర్, ఇప్పుడు పూర్తిగా అవాయిడ్ చేయాల్సింది అని అంటే మనకి రీసెంట్ గా రాలినటువంటి డిఫెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెద్ద ఎత్తున ప్రభుత్వం పెట్టుబడులు పెట్టేటువంటి పరిస్థితులు లేవు. ఇప్పుడు ఏవైతే పెట్టుబడులు గతంలో డిఫెన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో పెట్టారో ఆ డబ్బుల్ని ఒక రకంగా ఈ జిఎస్టీ రూపంలో మనకి ఇచ్చి, లేదా ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో మనకి తగ్గించి ఆ డబ్బులు ఇటువైపుగా డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఫిజికల్ డెఫిషియట్ కూడా తగ్గించే ప్రయత్నం చేస్తోంది. కాబట్టి ఇప్పుడు ఏవైతే గతంలో పెరిగినటువంటి ఇన్ఫ్రా అండ్ డిఫెన్స్ ఇటువంటి వాటన్నిటికీ, అండ్ అవన్నీ కూడా చాలా నారో సెగ్మెంట్స్, అంత నారో సెగ్మెంట్స్ లో మనం ఫోకస్డ్ గా ఉన్నా కానీ అది కొంత ప్రమాదానికి గురవుతుంది. బ్రాడర్ సెగ్మెంట్స్ లో కన్సంప్షన్ అంటే కేవలం అందులో ఎఫ్ఎంసీజీ మాత్రమే కాదు, అన్ని ఉంటాయి. కాబట్టి ఇట్లాంటివి బాగుంటాయి కొద్ది బెటర్ గా. స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఇప్పుడు ఈ సమయంలో హై వాల్యుయేషన్ అవాయిడ్ చేయాలా, కంటిన్యూ చేయాలా? సో స్మాల్ అండ్ మిడ్ క్యాప్ సెగ్మెంట్ లోకి వచ్చినప్పటికీ వాల్యుయేషన్ చెకింగ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రికవర్ అయినప్పుడు కొన్ని స్టాక్స్ రికవర్ అయినాయి, కొన్ని స్టాక్స్ ఇప్పటికి కూడా రికవర్ కానివి కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం ఏవైతే మాట్లాడుకున్నామో పర్టికులర్ గా ఫిన్టెక్ రిలేటెడ్ కంపెనీస్ ఇటువంటివన్నీ కూడా కొంతవరకు కొత్త ఊపు వచ్చే అవకాశం ఉంది. సో కొనేటప్పుడు స్టాక్ స్పెసిఫిక్ గా వెళ్ళేటప్పుడు వాల్యుయేషన్, దాంతో పాటుగా మ్యాక్రో లెవెల్ ఎకనామిక్ సిచ్యువేషన్స్ దేనికి ఫేవర్ చేస్తున్నాయి,
ఎప్పుడైనా ఈ టాప్ టు డౌన్ అప్రోచ్ ని ఫాలో అవ్వాలని చెప్పేసి చెప్తూ ఉంటాం. మ్యాక్రో లెవెల్ ఎకనామిక్ సిచ్యువేషన్స్ ఏ సెగ్మెంట్స్ ని ఫేవర్ చేస్తున్నాయి, ఆ సెగ్మెంట్స్ ఉన్నటువంటి స్టాక్స్ ఏంటి, ఆ స్టాక్స్ ఉన్నటువంటి వాల్యుయేషన్ ఏంటి. సో ఈ విధంగా టాప్ టు డౌన్ కనుక మన అప్రోచ్ ని ఫాలో అయినట్లయితే డెఫినెట్ గా మంచి స్టాక్స్ దొరుకుతాయి. కానీ ఈ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ సెగ్మెంట్ అనేది లార్జ్ క్యాప్ ని బ్రాడర్ స్పేస్ లో అండర్ పర్ఫార్మ్ చేస్తుంది. స్టాక్ స్పెసిఫిక్ గా ర్యాలీ రావచ్చు కానీ ఎంటైర్ ఇండెక్స్ లార్జ్ క్యాప్ కంటే అండర్ పర్ఫార్మ్ చేసే అవకాశం ఉంది. అండ్ ఈ సంవత్సరం అంటే లాస్ట్ సెప్టెంబర్ టు ఈ సెప్టెంబర్ మనం కంపేర్ చేస్తే అది ఎవిడెంట్ గా ప్రూవ్ అయింది. ఇప్పుడు గోయింగ్ ఫర్దర్ అంతా కూడా మార్కెట్ అనేది ఏవైతే ఎకనామిక్ యాక్టివిటీల మీద ఫోకస్ చేస్తుందో అటువైపుగా మాత్రమే వెళ్తది. అండ్ నెంబర్ ఫోకస్ ఎక్కువగా ఉంటది. కంపెనీలు పోస్ట్ చేయబోయేటువంటి జనవరి అయిపోయాక జనవరిలో రాబోయేటువంటి నెంబర్స్ మీద ఎక్కువగా డ్రైవ్ జరిగే అవకాశం కనపడుతోంది. సో ఇప్పటి నుంచి ఫండమెంటల్ ఇన్వెస్టర్స్ గా మనం మారాలి, సెంటిమెంటల్ కంటే. ఓకే.